ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో తార దివికేగింది. ప్రముఖ దర్శకురాలు, నటి విజయ నిర్మల అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి విజయ నిర్మల పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. ఇవాళ అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం 8 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రం వరకు నిర్వహించి అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. విజయ నిర్మల పార్థివ దేహానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆమె భర్త కృష్ణ, కుమారుడు నరేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల భౌతిక కాయాన్ని చూసి కృష్ణ, ఆయన సతీమణి ఇందిరాదేవి, తనయుడు నరేష్ కన్నీరు మున్నీరయ్యారు. మంజుల, మహేష్ బాబు, నమ్రతలు పూలమాల వేసి నివాళులర్పించారు. విజయ నిర్మల అంత్యక్రియలకు సంబంధించి తనయుడు నరేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలా పెడతారు, దయచేసి వినండి. ఫిలిం ఛాంబర్కి వెళ్ళడం లేదు, డైరెక్ట్గా ఇక్కడి నుంచి చిలుకూరులో ఉన్నటువంటి విజయకృష్ణ గార్డెన్స్కి పుల్లరథం వెడుతుంది, అమ్మ వెడుతుంది. అక్కడ 11 గంటలకి దహన సంస్కారాలు ప్రారంభిస్తాం. 12-12:30 కల్లా దహన సంస్కారాలు పూర్తవుతుంది. ఇది రేపు కార్యక్రమం. మళ్ళీ మాట్లాడదాం.